ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలని చెప్పి సాయి తరపున నేను కూడా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే కనుక, సంతోషాలకి ఇప్పటి నుంచి నువ్వు ఆహ్వానం పలుకు తల్లి, నీకు ఇప్పటి నుంచి అన్ని శుభవార్తలే అని మనకు బాబాగారు ఈరోజు ఈ సందేశం ద్వారా మనతో కొన్ని విషయాలు పంచుకోవడానికి మన ముందుకు వచ్చారనమాట. బాబాగారు ఇలా ఎందుకు చెప్తున్నారని మనం ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇక బాబాగారి సందేశాన్ని విందాము. మరి తల్లి, ఎప్పుడు కూడా జరిగిపోయిన వాటిని తలుచుకుంటూ ప్రతిరోజు కూడా కుమిలిపోతూ ఎప్పుడు ఆలోచనలకు సైతం నీలో మదన పడుతూ ఉన్నావు కదా. నీ ఆలోచనలన్నీ పక్కన పెట్టేసి ఆయన సమస్యల్లోనే కృంగిపోతూ ఎక్కువగా వాటి గురించి ఆలోచిస్తూ మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటూ ఉంటున్నావు కదమ్మా. సంతోషాలకు కూడా దూరం చేసుకుంటున్నావు. కాబట్టి ముందుగా సంతోషంగా ఉండు. ఎలాంటి కష్టమైనా సరే, ఎలాంటి సమస్యనైనా సరే నన్నేమీ చేయలేవని ధైర్యంతో జీవించు. నీ జీవితంలో కొన్ని రోజుల్లోనే ఒక గొప్ప శుభకార్యం జరగబోతుంది. అందుకు ఒక అద్భుతమైనటువంటి అదృష్టం నిన్ను చేరేటువంటి ఒక వరాన్ని కూడా ఆ భగవంతుడు నీ కోసం రాసిపెట్టి ఉంచాడు. నువ్వు ఎన్నడూ కూడా ఊహించని విధంగా, కని విని ఎరుగని విధంగా ఒక మంచి బహుమతిని అయితే నీ చేతిలో పెట్టబోతున్నాను తల్లి. ఎన్ని రోజులు నువ్వు కోల్పోయినటువంటి సంతోషాలు, నువ్వు కోల్పోయినటువంటివి ప్రతి ఒక్క వస్తువుని కూడా నీకు తిరిగి లభించాలని నేను అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తున్నాను. ఎంతగా అంటే నువ్వు కోల్పోయినటువంటి దానికి 100 రెట్లు ఎక్కువగానే నీకు వరాన్ని ఇవ్వబోతున్నాను. అవకాశం నీది. నీకు దూరమైనటువంటి బంధాలు కూడా నీకు దగ్గరవ్వబోతున్నాయి. ఎన్నోసార్లు చెప్పాను కదా, నువ్వు మంచి మనసుతో బుద్ధిగా ఉంటే కనుక భగవంతుణ్ణి ఎవరైతే మనసారా నమ్ముతారో వారికి వచ్చేటువంటి సమస్యలు కానీ, కష్టాలు కానీ, అలాగే నీ జీవితాన్ని కానీ చక్కబెట్టేటువంటి బాధ్యత కూడా ఆయనతో తీసుకుంటారు కదా తల్లి. నమ్మకం అనేది మనిషికి ఏదైనా అనుకునేలా చేస్తుంది. నువ్వు నమ్మకంతో ప్రారంభించేటువంటి ఎలాంటి పనినైనా సరే తప్పకుండా నువ్వు విజయం సాధిస్తావమ్మా. నేను చేయగలను అనేటువంటి ఒక గొప్ప నమ్మకం నీవు విజయం పొందేలా చేస్తుంది. అలాగే నమ్మకంతో ప్రార్థించేటువంటి ప్రార్థన ఉంటుంది చూడు, అది గొప్ప ఫలితాలను అందచేస్తుంది. భగవంతుడిపై నాకు విశ్వాసం ఉంది. ఆయన ఖచ్చితంగా నేను కోరుకున్నది నాకు అందచేస్తాడు అనేటువంటి విశ్వాసం ఉంటుంది చూడు. అనుకున్నటువంటి పని వెంటనే జరిగేలా చేస్తుంది. ఏం పనైనా సరే నమ్మకం అనేటువంటిది మనసులో నిజాయితీగా స్వచ్ఛమైనటువంటి మనసుతో ప్రారంభించమ్మా. నీవు అనుకున్నది అనుకున్నట్లుగా జరిగి నిన్ను ఎంతో సంతోషపెడుతుంది. నీకు అనారోగ్యంతో బాధపడుతున్నా నువ్వు ఇలా కోరుకుంటూ ఉంటావు కదా, భగవంతుడా నాకు ఈ అనారోగ్యం తగ్గించు తండ్రి, నాకు మంచి ఆరోగ్యాన్ని రప్పించు అని ప్రార్థించినప్పుడు కూడా మరలా నీ మనసులో ఏమనుకుంటున్నావో తెలుసా? నేను రోజు కూడా బాబాను నాకు ఉన్నటువంటి ఈ రోగాన్ని కూడా కొంచెం తగ్గించు బాబా అని చెప్పి ప్రతిరోజు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాను. లేదా అనుమానం ఏం చేస్తుందో తెలుసా తల్లి? నువ్వు అనుమానం పడుతున్నావు నేను బాగుపరుస్తానా లేదా అని. నీకు ఉన్నటువంటి నమ్మకాన్ని దెబ్బతీస్తుందంటే నీవు నమ్మకంతో భగవంతుని ప్రార్థించలేదు కాబట్టి నువ్వు అనుకున్నది వెంటనే జరగదు. భగవంతుని నమ్మకంతో ఏది మనస్ఫూర్తిగా నమ్మితే కనుక ఆరోగ్యం కానీ ఏవైనా కానీ నీకు అన్నీ అందేలా చేస్తాయి. నువ్వు ఏదైతే నీ ఆరోగ్యానికి సరైనటువంటి మందులను వేసుకుంటూ ఉంటావో వాటిని నమ్మకంతో వాడితే కనుక తప్పకుండా సక్రమంగా పనిచేసి మీ అనారోగ్యం కూడా వెంటనే తగ్గించేలా చేస్తుంది. అనుమానపు ఆలోచనలు పెట్టుకుంటూ ఉంటే కనుక మీకు ఏ విధంగా ఆరోగ్యం సహకరిస్తుంది చెప్పు? అలాగే నీకు అవసరం పడవచ్చు. ఒకవేళ అవసరానికి ఆదాయం నీ దగ్గర ఉండకపోవచ్చు, కానీ అత్యవసరంగా ధనం కావాలి. అప్పుడు నువ్వు ఏం ప్రార్థిస్తావు చెప్పు? బాబా ఒక్కసారి నన్ను చూడవయ్యా, నేను ఎన్నో బాధల్లో ఉన్నాను. ఒక్కసారి నాకు అత్యవసరంగా వెంటనే ధనం కావాలి. ఎలా అయినా సరే ఆ ధనాన్ని నాకు వెంటనే ప్రసాదించండి అని చెప్పి నువ్వు ప్రయత్నం వదలకుండా చూడు. నువ్వు తప్పకుండా ఏదైతే కోరుకుంటున్నావో అది తక్షణం నీకు అందేలా వెంటనే నేను చేస్తాను తల్లి. భగవంతుని ప్రార్థించిన వెంటనే నువ్వు నీ బాబాని మనస్ఫూర్తిగా నమ్మి విశ్వసించి ఆయన రక్షణ కోరుకున్నట్లయితే ఏనాడైనా కానీ ఆయనను వదిలిపెట్టేటువంటి ప్రసక్తే నీకు లేదు.
నీకు అండదండగా ఉంటూ ఎల్లవేళలా నిన్ను రక్షిస్తూ ఉంటానమ్మా. ఎప్పుడూ ఏదో ఒక మాట ఇలాగే చెప్తున్నావు కానీ మా పరిస్థితి మాత్రం ఏమాత్రం కూడా ఎలాంటి మార్పయితే నాకైతే కనిపించడం లేదు బాబా. ఇటువంటి పరిస్థితులు నాకు అసలు మాకే ఎందుకు రాసిపెట్టి ఉంచావు తండ్రి. ఇంకెన్ని రోజులు ఓపిక పట్టాలి. మేము భరించలేకపోతున్నామని మేము అనుకున్నటువంటివి, మాకు ఉన్నటువంటి గొప్ప ఆశ నువ్వు మాకు కల్పించాలి. ఈరోజు మేము జీవించగలిగాము కానీ కష్టాలు మాత్రం మేము తట్టుకోలేకపోతున్నాము అని నువ్వు బాధపడొద్దు. నీకు మంచి దారి చూపిస్తాను అనుకుంటూ ఉండు. ఎక్కువగా ఏ దాని గురించి ఆలోచిస్తూ కుంగిపోవద్దని అంటున్నాను. నీ కష్టాలు నీకు చాలా బాధను కలిగించాయి, నిజమే, ఒప్పుకుంటాను. అది కూడా నేను చూస్తూనే ఉన్నాను. ఈ కష్టాల నుంచి బయటపడతాను అనేటువంటి నమ్మకంతో నీవు జీవిస్తూ ఉన్నావు కానీ ఎక్కడో కొంత అనుమానంతో జీవిస్తూ ఉన్నావు చూడు. కొన్నిసార్లు కొంతకాలం కష్టాలు అనుభవించవలసి వస్తుంది. కర్మానుసారమే కొన్నిసార్లు తక్కువ కష్టాలు అనుభవించిన వెంటనే చేరుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాకపోతే నిరంతరం బాధలు పడుతూ ఉన్నప్పుడు ఇక ఏ మనిషికైనా కానీ ఎటువంటి భావమే కలుగుతుంది చెప్పు. నేను ఒప్పుకుంటాను. ఎందుకంటే మాటలు చెప్పినంత సులువుగా జీవితం వెళ్ళడం అనేది కుదరదు కదా. ఒక జీవితం గడపాలి అంటే ఆ కుటుంబ పోషణకు మంచి చెడులు ఎన్నో అవసరమైనటువంటి ఆదాయం కూడా ఉండాలి. అందుకు సరైనటువంటి ఆదాయం లేనప్పుడు ఏ మనిషికైనా సరే ఇప్పుడు మీకు వచ్చినటువంటి పరిస్థితి ఇలానే ఉంటుంది. ఇన్ని రోజులు ఎంతో ఓర్పుతో నమ్మకంతో ఎదురు చూస్తున్నావు కదా. ఇప్పటి నుంచి నీకు అంతా బాగుంటుంది. అతి కొద్ది రోజుల్లోనే నీకు మంచి జరుగుతుంది చూడు. ఖచ్చితంగా నువ్వు ఒక గొప్ప శుభకార్యాన్ని చేసుకుంటావు. ఆ శుభకార్యం జరిగిన తర్వాత ఎవరికీ రానంత అదృష్టం నిన్ను చేరుకుంటుంది తల్లి. నువ్వు ఊహించినటువంటి బహుమతి కూడా నీకు రాబోతుంది. ఈ బాబా మీద నమ్మకం ఉంచి ఓర్పు వహించు. అతి త్వరలోనే నీకు ఆదాయ మార్గాలు పెరగడంతో పాటు అన్ని రకాలుగా నీకు కలిసి వచ్చేలాగా నేను అనుగ్రహిస్తాను. మీ కుటుంబంతో కలిసి నువ్వు జీవితాంతం సంతోషంగా గడిపేటువంటి రోజులు రాబోతున్నాయమ్మా. ఆ తర్వాత నీకు అంతా ఆనందకరమైన రోజులే కదా. నన్ను నమ్మి నీ ముఖంలో ఎప్పుడూ కూడా చిరునవ్వుతో ఉంటావని నేను ఆశిస్తున్నాను అని బాబాగారైతే మనకి రోజు ఈ సందేశం ద్వారా మనకు ఒక చక్కటి మార్గాన్ని, పరిష్కారాలను, మంచి మాటలను తెలియపరిచారు కదండి. బాబాగారు మనతో ఏది చెప్పినా కూడా అది మన మంచి కొరకే చెప్తున్నారని భావించి పాటించినట్లయితే కనుక మన జీవితం అనేది సంతోషమయం అవుతుందని నేను తెలియపరుస్తున్నాను అనమాట. బాబాగారు చెప్పినటువంటి సందేశం మీ అందరికీ నచ్చితే కనుక తప్పకుండా వీడియోకి లైక్ చేసి షేర్ చేయండి. మరికొంతమందికి మన ఛానల్ని సజెషన్లోకి వెళ్ళేలాగా లైక్ చేయండి. రేపు బాబాగారి పిలుపు ద్వారా వచ్చే సందేశంతో ప్రతి ఒక్కరం మళ్ళీ కలుద్దాం. అంతవరకు కూడా బాబాగారి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.